బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ. రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తున్నట్లు గెజెట్ లో తెలిపింది. సహాయక ఆర్వోలుగా గరీమా జైన్, విజయ్ కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ. రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తున్నట్టు గెజిట్ లో తెలిపింది. సహాయక ఆర్వోలుగా గరీమా జైన్, విజయ్ కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని అయితే నియమించింది ఈసీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, ఉపరాష్ట్రపతి ఎన్నికకు గెజెట్ నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ. రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియామకమయ్యారు. సహాయక ఆర్వోలుగా గరీమా జైన్, విజయ్ కుమార్ నియామకమయ్యారు. సో ఇక ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి రేస్ లో మాత్రం కొందరు పేర్లు ప్రధానంగా మొదటి నుంచి కూడా వినిపిస్తూ వస్తున్నాయి. ప్రధానంగా దానిలో చూస్తే మాత్రం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి రేస్ లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత శశి థరూర్, ఆయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంచి ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆయన వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. సో శశి థరూర్ కూడా ఉపరాష్ట్రపతి రేస్ లో ఉన్నట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇక దాని తర్వాత ఇద్దరి పేర్లు ప్రధానంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా మరి ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారు ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రస్తుతం అయితే మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మాత్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి త్వరలోనే ఖచ్చితంగా ఎన్నిక ఉంటుంది కాబట్టి అభ్యర్థి కూడా త్వరలోనే ఖరారయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.